ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనాలకు తెరతీసింది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. త్వరలో బీజేపీ సైతం చేరుతుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు విపక్షాలని జగన్ను గద్దెదించాలని చూస్తున్నాయి. అయితే ఏపీకి నాయకత్వ పరంగా మాత్రం ఈసారి పవన్ తోడయ్యారు. ఇప్పటికే సీఎం జగన్ తో పాటు చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఏపీ ప్రజలు ఎవరికి జై కొడతారన్నదే హాట్ టాపిక్ గా మారింది. జగన్ తో పాటు చంద్రబాబు సీఎం కావాలని భావిస్తున్నారు. ప్రజా మద్దతు ఉంటే తాను కూడా సీఎం అవుతారని పవన్ చాలా సందర్భాల్లో తేల్చి చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఎవరు సీఎం అవుతారనే అంశాలపై బలమైన చర్చ నడుస్తోంది. మరోసారి గెలిచి సత్తా చాటాలని జగన్ బలమైన ఆకాంక్షతో ఉన్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశాం కాబట్టి ప్రజలు అనుకూలంగా తీర్పు ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు. మొన్నటి వరకు వైనాట్ 175 అని సౌండ్ చేసినా ఇప్పుడు మాత్రం గెలిస్తే చాలు అన్న రేంజ్ కు వచ్చారు. కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు వేస్తే చాలని జగన్ భావిస్తున్నారు. కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం బాహటంగానే జగన్ సర్కార్ను వ్యతిరేకిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సానుకూలత కనిపిస్తోంది. అయితే మౌలిక వసతులు అభివృద్ధి లేకపోవడం మైనస్ గా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. కానీ వీటన్నిటినీ సంక్షేమ పథకాలు అధిగమిస్తాయని జగన్ కొండంత ఆశతో ఉన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చి ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోకూడదని భావిస్తున్నారు. అందుకే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల హామీలను విస్మరించారు. చాలా విషయాల్లో మాట తప్పారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని వర్గాలు చంద్రబాబును నమ్మడం లేదు. ఇందులో జగన్ బాధిత వర్గాలు సైతం ఉండడం విశేషం. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడం, జనసేనతో పొత్తులో ఉండడం టీడీపీ కలిసికొచ్చే అంశం. అయితే పొత్తులో భాగంగా పెద్ద ఎత్తున సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది నాయకులు అభద్రతా భావంతో ఉన్నారు. ఇది పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో గ్రాఫ్ పెంచుకున్నారు. చంద్రబాబు, జగన్ల సరసన ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబడ్డారు. ఇంతవరకు విజయం దక్కకపోయినా ప్రజల కోసం పోరాడుతున్నాడని గుర్తింపు కూడా లభిస్తోంది. ప్రజలు కూడా పవన్ ను గుర్తించడం ప్రారంభించారు. పవన్ కి క్లీన్ ఇమేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. మరోవైపు తన బలాన్ని అంచనా వేసుకుని అడుగులు వేస్తుండడం సైతం ప్లస్ గా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేయకపోవడం, బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం మైనస్ గా మారింది. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఉన్నా ఓటర్లను పోలింగ్ బూత్కు తెప్పించేవారు లేకపోవడం కూడా మైనస్ గా మారింది. అయితే ప్రభుత్వ బాధిత వర్గాలైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత మాత్రం పవన్ పై నమ్మకం పెట్టుకున్నారు. పవన్ సీఎం అయితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికైతే ఏపీలో నాయకత్వ విషయంలో త్రిముఖ పోటీ నెలకొంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.